గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. yes come on everybody ఒక్కసారి గట్టిగా చెప్పండి ఫర్ అవర్ డైరెక్టర్. హలో, ఎలా ఉంది ట్రైలర్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రామ్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అంటే ఒక సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో ఒక ఇలాంటి సినిమాకి ఒక పెద్ద సపోర్ట్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ బిగ్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్కి మీలాంటి పెద్దది యాడ్ అయితే ఇట్ విల్ బీ ఎ బూస్ట్ ఫర్ ఎవ్రీబడి. టీమ్కి చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్. అండ్ ఈ సినిమా సో చాలా అంటే మీరు ట్రైలర్ నేను ఎక్కువ చెప్పలేం కానీ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా ఎంత ప్రాణం పెట్టామో. సో నా ఫస్ట్ 2 సినిమాలు శుభం అండ్ సినిమా బండి. సో అది ఒక జానర్ ఆఫ్ ఫిల్మ్స్. ఇది ఒక బిగ్ స్కేల్. నా వరకు ఇట్ వాజ్ వన్ వెరీ పర్సనల్ ఫిలిం ఫర్ మీ. అంటే అందరూ అంటేవారు ఓకే వీడు చిన్న సినిమాలు చేసుకుంటూ బతికేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఈసారి నేను పెద్ద సినిమాకి ఏం చేస్తున్నా, 3 పెద్ద స్టార్స్తో చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం చెప్తా, ఇదేదో కంటెంట్ ఓరియంటెడ్ అంటే ఓకే ఇది ఆర్ట్ సినిమా అలా అనుకోకండి. ప్రాపర్ కమర్షియల్ సినిమా తీశాను నేను. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఈ సినిమాకి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ సినిమాకి పేరు వస్తుంది అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ ఈ సినిమాకి డబ్బులు రావాలి. అండ్ ఈ సినిమాకి డబ్బులు వస్తే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి కంటెంట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ పరదా టు కమ్ అవుట్. సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. అండ్ అనుపమ గారికి ఇట్స్ ఏ హ్యూజ్ ఫిలిం ఫర్ హర్. చూడండి, అనుష్క గారు అరుంధతి చేస్తున్నప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు, మీరు పెద్ద ఛాన్స్ ఇచ్చారు అనుష్క గారు కదా. ఈసారి మా అనుపమకు ఒక ఛాన్స్ ఇవ్వండి. హర్ ఫస్ట్ సోలో ఫిలిం, షీ ఈస్ గోయింగ్ టు రాక్. మీకు థియేటర్ నుంచి బయటకు వచ్చాక అనుపమ కొత్త వర్షన్ చూడబోతున్నారు మీరు. తను ప్రాణం పెట్టి చేసింది ఈ సినిమా. నేను చెప్తున్నాను ఈరోజు చాలా తనకి ఫేవరెట్ సినిమా ఇది. సో మీ అందరూ డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా, ప్లీజ్ ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా ఈ సినిమా థియేటర్లోనే చూడండి. కష్టపడి లేహ్ లదాఖ్ మనాలి అన్నీ వెళ్ళి చూసాం మేము. అండ్ ఒకవేళ నేను చెప్పేది ఇప్పుడు మీకు నమ్మకం కలగకపోతే రివ్యూస్ చూస్తారు కదా అందరూ. ఈ సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి. నేను ఇప్పుడే చెప్తున్నా, రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కాన్ఫిడెన్స్ ప్రవీణ్ గారు. అఫ్ కోర్స్ ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇలాగే థియేటర్స్ ఫుల్ చేయడానికి మనందరం రెడీ, అంతేనా? ఎస్. సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ ప్రవీణ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మైక్ రైట్ పర్సన్లో చేతిలోకి వెళ్ళిపోయింది. సో విజయ్ గారు టు ప్లీజ్ స్పీక్. హలో అయ్యో రామ్ గారు ఉన్నారు అక్కడ. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, ఈ జర్నీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ట్రైలర్ చూపించింది. ట్రైలర్ మీకు నచ్చిందా? ఎస్, ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే రోజు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని మేము ప్రాణం పెట్టి చేసాం. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను చెప్పుకోవాల్సింది, అనుపమ పరమేశ్వరన్. మనకు ఆకలిగా ఉంటే ఒక బావర్చి బిర్యానీ వస్తే ఎలా తింటామో, ఈ సినిమా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అనుపమ అలా ఫీల్ అయి చేసింది. అనుపమ 2.0 చూడబోతున్నాం ఈ సినిమాతో. అండ్ రామ్ గారి గురించి చెప్పాలి. ఆంధ్రా కింగ్ తాలూకా ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. రామ్ గారు ఒక సినిమాని, ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దామని ఆయనంతటా ఆయన ఫీల్ అయ్యి ఆయన వస్తా ఉన్నారు ఈ ఫంక్షన్కి.
దట్ ఈజ్ రామ్ గారు. నేను ఆయన పిలవడానికి ఆయన ఇంటికి వెళ్తే, ఎందుకు విజయ్ ఫార్మాలిటీస్, నేను వస్తున్నాను 9th ఈవినింగ్, నువ్వు పెట్టుకో అన్నారు. దట్ ఈజ్ రామ్ గారు. థ్యాంక్స్ రామ్ గారు. పరదా సినిమా ఎలా ఉండబోతుందని ట్రైలర్ చూపించింది. 22వ తారీఖు ఎలా ఉండబోతుందో అన్నది మీరు చూసి చెప్పాలి. 100% చెప్తున్నాను, ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యదు. 100%. అనుపమ, దర్శన, సంగీత ముగ్గురు ఈ సినిమాకి పిల్లర్స్. ఒక మంచి కంటెంట్ ఉంటే మన ఆడియన్స్ ఆదరిస్తారని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మళ్ళీ ఈ 22వ తారీఖున పరదా. అండ్ వన్స్ అగైన్ మన రాబో ఫ్యాన్స్కి, మన అనుపమ ఫ్యాన్స్కి అందరికీ బిగ్ బిగ్ థ్యాంక్స్. పరదా August 22. థ్యాంక్ యూ సార్. ఎంత ఎనర్జెటిక్ స్టార్ స్టేజ్ పైన ఉంటే మాత్రం అంత ఎనర్జీనా? రామ్ గారు మీరు రీసెంట్గానే లిరిక్ రైటర్గా కూడా మారారు, కానీ ఇక్కడ విజయ్ గారు, శ్రీధర్ గారిలో కూడా రైటర్లు ఉన్నారని అర్థమైంది మాకు. సో ఎనీవేస్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా చాలా మంచి సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు. మీరు ప్రాణం పెట్టి తీశారు, మేము పైసలు పెట్టి సినిమాకి వస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మీరందరూ చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా, చాలా సేపు ఎదురు చూస్తున్నటువంటి ఒక మూమెంట్ ఇప్పుడు రానే వచ్చింది. ఒక్కసారి మీరిద్దరూ ఒక 2 అడుగులు ముందుకేసి ముందుకు రారా? ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే, ది సూపర్ హిట్ కాంబినేషన్ ప్రెజెంటింగ్ యూ రామ్ గారు అండ్ అనుపమ గారు. మీ కళ్ళు, కెమెరా కళ్ళు అన్నీ ఇద్దరి పైనే ఉన్నాయి. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్. యాక్చువల్లీ రామ్ గారు అండ్ అనుపమ గారు, అది ఒక్క ఫోటో ఆప్ కూడా ఇచ్చేద్దాం మీ ఇద్దరు స్పెషల్గా. ఎస్, నెక్స్ట్ ఆనంద మీడియాలో ఈ కాంబోలో రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆనంద మీడియాలో ఈ కాంబోలో సినిమా రావాలి. సో ఇందాకే మేమందరం డిసైడ్ చేసాం మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ రావాలి బ్యాండ్లో అని. సో ఎస్, సో మీ ఇద్దరి మాటలు వినే ముందు, రామ్ గారి విషెస్ వినే ముందు, అంటే జస్ట్ మాటలే ఉంటే ఏం బాగుంటుంది, ఒక డైలాగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఒక్కసారి బ్యాక్ టు 6 years మేబీ వెళ్ళిపోదామా? అంటే అనుపమ గారికి ఫ్యాన్స్లో చాలా స్లోగన్స్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ అనుపమ గారిని అనుప్మ అన్నది మాత్రం మీరు ఒక్కళ్ళే రామ్ గారు కదా. ఒక్కసారి మీరు రండి, ఆ డైలాగ్ కావాలి మాకు. అనుప్మ గుర్తుందా ట్రైన్లో? మేమేం మర్చిపోలేదు. సరే, రామ్ గారి చేత ఆ డైలాగ్ చెప్పించే ముందు అఫ్ కోర్స్ అనుపమ గారి మాటలు వినేసేద్దాము. సో సుబ్బుకి మైక్ ఇచ్చేస్తున్నాను. లెట్స్ హియర్ ఫ్రమ్ అనుపమ పరమేశ్వరన్ గారు. అందరికీ నమస్కారం. చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ రియలీ వార్మ్. అండ్ నిజం చెప్పాలంటే నేను మామూలుగా స్టేజ్లో నాకు అంత టెన్షన్ ఏమి ఉండదు. ఈరోజు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉన్నారు కాబట్టేమో నాకు ఇంత భయం. మీ అందరికీ తెలుసు, ఐ థింక్ 2017లో ఉన్నదొకటే జిందగీతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ 1.5 year మనం కలిసి కూడా. అండ్ అయినా లైక్ నాకు వీఆర్ ఇన్ టచ్. అండ్ నాకు పరదా ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. అండ్ ఐ రిమెంబర్ I think few months back ఏదో we had a conversation about Parada, and then I was describing about the movie, and then he said నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నాకు చెప్పు, I'll be there to support you for this film. So that kind of a friend anamata. Any day, any issue, I can just call him and he'll be there for you. Alanti friendships cinema industry nunchi నాకు చాలా చాలా తక్కువ. And I'm really 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 blessed that I have a friend like you. Thank you so much. This means a lot. ఇంత బిజీ స్కెడ్యూల్లో మా కోసం ఇక్కడికి వచ్చి ఈ ట్రైలర్ ఇలా లాంచ్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. అండ్ రియలీ 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 థ్యాంక్స్. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఆంధ్రా కింగ్. నువ్వుంటే చాలే
I hope Ram Garu will hum the song or something. No. But fans were singing for you, no. Probably a fan should sing for him. But but I'm really happy that now he is a lyricist too. We are hoping lot more songs from you. And once again, thank you so much for doing this one. Thank you. అనుపమ గారు థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి నేను చాలా చెప్పానులే, నేను ప్రతిరోజు చెప్తున్నాను, వీళ్ళందరికీ తెలుసు కూడా. ఇంకేం చెప్పాలి, ట్రైలర్ చూపించాను, బాగుంది కదా ట్రైలర్, వస్తారు కదా థియేటర్కి, చూస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వావ్, దట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. సుబ్బుగా మిమ్మల్ని చూడడానికి వెయిట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ వచ్చిన అందరు ఫ్యాన్స్ కోసం ఒక్కసారి ఆ హుక్ స్టెప్ మీ నుంచి చూస్తే ఇంకా మాకు ఒక పెద్ద పండగలా ఉంటుంది అని మా ఫీలింగ్. ఎగరే రెగ్ థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. అడగగానే మా కోసం చాలా గ్రేస్ఫుల్గా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఇట్స్ టైమ్ ఫర్ ది ఎనర్జెటిక్ స్పీచ్. లెట్స్ హియర్ ఫర్ రామ్ పోతినేని. ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి గెస్ట్కి సినిమా సినిమా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇట్స్ ప్లెజర్ బీయింగ్ హియర్. Oh, thank you. Thank you. It feels great to be a part of this film, supporting this film. Part of this film లాగా అనిపిస్తుంది నాకు కూడా. చాలా చెప్పింది సినిమా గురించి, అనుపమ చెప్పింది. And then randomly I met one of the writers and I came to know about the line also. It's very empowering, very inspiring film. And డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, హిందీలో బాలీవుడ్లో చూస్తూ ఉంటాం లాపతా లేడీస్ అవన్నీ. సో వై కాంట్ వీ మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ యాజ్ వెల్. కమ్ అప్ విత్ న్యూ స్క్రిప్ట్స్, న్యూ స్టోరీస్ టు టెల్. అండ్ యా, థ్యాంక్ యూ. ఈ సినిమా హీరోన్ ఓరియంటెడ్ అన్నారు, కానీ అందరూ హీరో అంటున్నారు. ప్రొడ్యూసర్ ఉన్నట్టు అన్నారు ఇక్కడ హీరో. అండ్ వీ షుడ్ రియలీ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ బికాజ్ థ్యాంక్ యూ. వీ షుడ్ రియలీ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్. ఈ సినిమా హిట్ అయ్యి మీకు చాలా డబ్బులు రావాలనుకుంటున్నాను. మీకు వచ్చే ప్రతి రూపాయికి పక్క ప్రొడ్యూసర్ ధైర్యం వస్తూ ఉంటుంది. సో తమ్ముడు తట్టుకో. అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గారు, ఐ వాచ్ సినిమా బండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ యూ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఒక చిన్న డౌట్ వచ్చింది, పరదా వేసిన తర్వాత కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టిందా లేదా ఎలా తెలిసింది మీకు? టేక్లు ఎలా ఓకే చేశారని చిన్న డౌట్ వచ్చింది. బట్ దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్, యూ నీడ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ టు పర్ఫామ్. ఎందుకంటే కవర్ చేసున్నా సరే, ఆ భావం బయటకు తెలియాలన్నా సరే, అక్కడక్కడ గ్లిమ్సెస్ కనపడతా ఉంది. అమ్మా ప్లీజ్ సైలెన్స్ కొంచెం. అక్కడక్కడ గ్లిమ్సెస్ కనపడుతున్నా, ఏ పాట కనపడితే ఆ పాట యాక్ట్ చేస్తూ ఉండాలి. సో ఐ థింక్ యూ క్యాస్టెడ్ ద రైట్ గర్ల్. అండ్ గోపి సుందర్ గారి మ్యూజిక్, ఇట్స్ అమేజింగ్. ఐ ఆల్వేస్ లవ్డ్ హిస్ మెలడీస్ అండ్ 3 బ్యూటిఫుల్ పాటలు ఇచ్చారని చెప్పింది. అండ్ యా, ఉప్మా పాప. సో అనుపమ గురించి చెప్పాలి. షీఈస్ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ క్వైట్ సమ్ టైమ్ నౌ. 2 సినిమాలు చేసాం ఇద్దరం. ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% పెట్టేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ యాక్ట్రెసెస్ ఐ వర్క్ విత్. మీకు చాలామంది తెలియదు, ర్యాండమ్గా అప్పుడప్పుడు 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అలా మారుతూ ఉంటాం. ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామంటే, మలయాళం సినిమా చేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను అంది. యూనో అన్ యాక్ట్రెస్ గోయింగ్, ఇక్కడ స్టార్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. ఐ థింక్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ ఫర్ సినిమా. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ అనుపమ. సారీ, ఐ షుడ్ బి కాలింగ్ సారీ, అనుపమ. అండ్ యా, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాకు సినిమా స్టోరీ కూడా తెలుసు కాబట్టి ఐ నో వాట్ పీపుల్ ఆర్ అబౌట్ టు విట్నెస్. అండ్ పరదా వేసిన తర్వాత కూడా నీ నట విశ్వరూపం చూస్తాను అనుకుంటున్నా. And yeah, I think we need more films like this, and I think all of you need to encourage films like this.
and very glad to be a part of this, supporting you guys here. And ఇది మన ఈవెంట్ కాదు, మన ఈవెంట్ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూర్ సపోర్ట్. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను, మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైంది. ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఒక్కడే చెప్తా, గుర్తుందిగా ఏంటి? నా లక్కు మీరే, నా కిక్కు మీరే. థ్యాంక్ యూ. పర్దాస్ రిలీజింగ్ ఆన్ ద 22nd of August. అందరూ మిస్ అవ్వకుండా చూడండి. వీ నీడ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కూడా నచ్చింది. రివ్యూస్ చూసి ఎలా అన్నారు, అంత స్కోప్ కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాలి తెలుగు వాళ్ళు మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ టుడే. చాలా స్పెషల్గా అనిపిస్తోంది ఈ మూమెంట్. అండ్ అఫ్ కోర్స్ నువ్వు ఉంటే చాలే అని అనుకునే ఫ్యాన్స్ అందరికీ నువ్వు ఉంటే చాలే అని మీరు లిరిక్స్ కూడా ఇచ్చేశారు, పాట ఇచ్చేశారు. ప్రస్తుతానికి మేము కంప్లీట్గా పాటలో మునిగి తేలుతూ ఉన్నాము. ఇంకొక్కటి తగ్గింది సార్, ఆంధ్ర కింగ్ తాలూకా అప్డేట్ ఎంతమందికి కావాలి? పరదా సినిమా రిలీజ్ అయ్యి లోపు ఇచ్చేస్తా. అబ్బా, సూపర్ గుడ్ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వార్మ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ రామ్ గారు. పరదా ట్రైలర్ని మా అందరికీ అందించినందుకు అండ్ ఇంత బ్యూటిఫుల్గా హార్ట్ ఫెల్ట్ విషెస్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ పరదా ఆన్ స్టేజ్. చాలా ప్రామిసింగ్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్ని మా అందరికీ అందించబోతున్నారు అనే నమ్మకం మా అందరికీ ట్రైలర్ ద్వారా ఆల్రెడీ వచ్చేసింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 22nd. మర్చిపోయాం కదా, మెగాస్టార్ బర్త్డే. సో ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. రామ్ గారి ఫ్యాన్స్, అనుపమ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ Parada. Thank you one and all, and see you all in theaters again for Parada on August 22nd.